హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎన్ఎన్ఆర్ బ్లాగ్స్. నేను మీ నిఖిల్ కుమార్ని. ఈరోజు ఏంటంటే క్యాబేజీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇంటికాడ ఉంటే మా మిస్సెస్ అమ్మో ఎవరో ఒకరు ఉండేటోళ్ళు. నేను మకాం మీదకి వచ్చాను, అంటే వేరే ఊరికి ఇట్లా మా బిజినెస్ పర్పస్ మీద మకాం మీదకి వచ్చాను. తప్పదుగా పెళ్ళి కానీ బ్యాచులర్ లెక్కన ఇప్పటి నుంచి లైఫ్ ఇంకా అంతే ఉంటుంది. వండుకోవాలి, తినాలి, అంటరుద్దుకోవాలి, మళ్ళీ తినాలి, పండాలి, పోవాలి. అదే బిజినెస్ ఇప్పటి నుంచి. ఫ్రెండ్స్, క్యాబేజీ మంచిగా నీట్గా తురుముకొని మంచిగా కడుక్కొని దీనిలో పురుగులు ఉంటాయండి, చూసుకొని కోసుకోవాలి. ఇట్లా మంచిగా ముక్కలు కోసుకొని నీళ్ళల్లో తడుపుకొని వేసుకుంటే మంచిగా ఉంటుందండి. చిన్నగా ముక్కలు టేస్ట్ కానీ మంచి కుదరాలి కానీ సూపర్ ఉంటుంది. క్యాబేజీ పకోడీ చేస్తారండి హోటళ్ళల్లో, భలే ఉంటుందండి క్యాబేజీ పకోడీ. క్యాబేజీ కోసుడు అయిపోయింది ఫ్రెండ్స్. ఇట్లా ఉల్లిగడ్డ కోసుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ కోసుకొని మంచిగా కొత్తిమీర కూడా ఉంది, కొత్తిమీర వేసుకొని చేస్తే ఉంటుందిగా, మామూలుగా ఉండదు. చేసుకొని అన్నం కూర వండుకొని తిని దర్జాగా వండుకుంటే ఆ కిక్కే వేరప్ప. ఇది కిచెన్, మేము ఉన్న కాడ ఇది కిచెను. ఇప్పుడు కళాయి కాగింది, నూనె పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఉల్లిగడ్డలు, నూనె కాగిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. తాలింపు గింజలు అంటే తాలింపు గింజలు లేవు, ఓన్లీ జీలకర్ర ఉంది. జీలకర్ర కూడా వేయచ్చు, ఫస్ట్ వేస్తే నల్లగా మారుతాయని ఉల్లిగడ్డలు వేస్తున్నాం. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా, ఇది మన స్టైలు. ఉల్లిగడ్డలు కూడా మగ్గినాయి. మగ్గిన తర్వాత పసుపు వేసుకుంటాం. పసుపు ఎక్కువ వేసుకున్నా కూడా మంచిగా ఉండదు, సరిపోనంత వేసుకోవాలి, సరిపోయినంత. పసుపు వాసన పోయిన తర్వాత క్యాబేజ్ వేసుకుందాం. మంచిగా నీట్గా కడుక్కోవాలి. మన ఈ మధ్యన ఒక డైలాగ్ వచ్చింది, విన్నారా? నేను చేసే చపాతీ చూడండి, నా పొయ్యిని కాదు, నా గ్యాస్ని కాదు, చపాతీని మాత్రమే చూడండి అని డైలాగ్ వచ్చింది కదా. ఇప్పుడు కూడా అంతే, నేను చేసే వంటను చూడండి, నా వంటలో కాదు. ఇట్లా డైలాగులు ఫేమస్ అయితే కలబెట్టుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుద్ది.
దీని మూత కడిగి పెట్టుకుందాం. 10 నిమిషాలు మగ్గిన తర్వాత మొలగల పెట్టుకుంటే సూపర్ ఉంటుంది. అయిపోయింది ఫ్రెండ్స్, కూర అయిపోయింది, వండడం అయిపోయింది. ఇక చూడండి ఎట్లుందో. పైన కొత్తిమీర కూడా చల్లుకున్నా. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా సింపుల్గా వండుకుంటే ఏదైనా సరే మన చేతిలోనే ఉంటుంది. చూసి ఉన్నారు, తర్వాత లైక్, షేర్, సబ్స్క్రైబ్ మీరు సపోర్ట్ చేస్తుంటేనే కదా ఇంకా చేయబుద్ధి అయ్యేది. మేము కొత్తగా చేస్తున్నాం కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.